గుంటూరు కారం ట్రైలర్ అయితే వచ్చేసింది కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ని మాత్రం ఒక సెంటిమెంట్ భయపెడుతుంది. అదే 6 ఏళ్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాత గాయం 'అజ్ఞాతవాసి' మూవీ. అది అంత ఈజీగా మర్చిపోయే గాయమా? గురూజీ త్రివిక్రమ్ గారు పెట్టిన రాడ్ అంతా ఇంత కాదు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే బ్యాటింగ్. అసలు ఈ 2 సినిమాలకి లింక్ ఏంటనుకుంటున్నారా? కరెక్ట్ గా ఇదే రోజు 6 సంవత్సరాల క్రితం 2018 జనవరి 7న 'అజ్ఞాతవాసి' ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే రోజు 2024 జనవరి 7న 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక 2 సినిమాలకి ఇంకో సింక్ ఏంటంటే 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్. 2 సినిమాల్లోనూ 2 హీరోయిన్స్ ఉన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'అజ్ఞాతవాసి' సినిమా కోసం రక్తాలు చిందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే నా ఆఖరి సినిమా అవ్వచ్చు అని పబ్లిక్ గా స్టేజ్ మీద చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ ఆ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కట్ చేస్తే జాన్ 10న సినిమా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ లోకి ఎంతో ఎనర్జెటిక్ గా వెళ్లారు. కానీ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒకరి ఫేస్ లో కూడా నవ్వు లేదు. ఆ రోజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ వరకు అయితే చాలా బాగుంది. గురూజీ కొంచెం కరెక్ట్ గా తీస్తే చాలు రికార్డు మోత మోగిపోద్ది. అసలే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నిటికీ రెడీగా ఉండడం బెస్ట్. మీకు ట్రైలర్ నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి.